ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు ఏమన్నారు? ఈ 968 టీఎంసీలు కాకుండా గోదావరి నదిలో ప్రతి సంవత్సరము 3000 టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి, వృధాగా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయని ఈ మాట చెప్పింది సిడబ్ల్యూసి చెప్పింది. అప్పుడు కేసీఆర్ గారు ఈ 3000 టీఎంసీలకు వెళ్ళి మాకు 1965 సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. అబ్బా చూడు, 1950 టీఎంసీల నీళ్లు మాకు ఇవ్వండి. ఇందులోకి వెళ్ళి ఈ 3000 టీఎంసీలు ఏవైతే అదనంగా సముద్రంలో ఎక్స్ట్రా కలిసిపోతాయనే వృధాగా, ఇందులోకి వెళ్ళి 1950 టీఎంసీల నీళ్లను మా తెలంగాణ కోసం కేటాయించండి. ఆల్రెడీ మాకు ఇక్కడ 968 టీఎంసీల వాటర్ మనకి కేటాయించి ఉన్నాయి. దాంట్లో మనము 98% హక్కులు పొంది ఉన్నాము. దాంతోపాటు 1900 వరద జలాలల్లా ఏవైతే వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్పేసి సిడబ్ల్యూసి చెప్తా ఉన్నదో అందులోకి వెళ్ళి మాకు 1950 టీఎంసీల నీళ్ళని కేటాయించండి అని చెప్పేసి సిడబ్ల్యూసి ముందు, అపెక్స్ కమిటీ ముందు ముఖ్యమంత్రిగా అప్పుడు కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రపోజల్ ఇది. ఈ విషయాన్ని నిన్న చెప్పినా కదా, అదేదో అపెక్స్ కమిటీ మినిట్స్ అని తీసుకొచ్చి మాట్లాడిండు. 8 పేజీలు ఉంటే 6వ పేజీలో 3వ పేరా చదివిండు. మరి పైన పేరాలు పైన పేజీలు అని చదవడు, ఎందుకంటే ఆయనకు కావాల్సిన పాయింట్ గది మాత్రం చెప్పిపోతాడు అని చెప్పేసి మనము మొన్ననే చెప్పుకున్నాం కౌంటర్ ఇచ్చినప్పుడు నిన్ననే. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలివి, అతిక తెలివి అంటారు దాన్ని, అతి తెలివి అంటారు దాన్ని, సావు తెలివి అంటారు దాన్ని. ఈ తెలివి ప్రదర్శించకండి. మీరు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలి. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమో ఆయనకు ఊడిగం చేయడం కోసమో కాదు మీరు చేయాల్సిన కథ. ఇంకేమన్నాడు చూడండి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాశారు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో, 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంటి? 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరప్ప చెప్తున్నట్టు? బంకచెర్లకు ఎవరు ఈ రోజు దాసోహం అవుతున్నారు? ఈజ్ ఇట్ నాట్ అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? తెప్పించుకొని ఆఫీస్లోకి వెళ్ళి. ఇది కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖ. నువ్వేమంటావు? 1000 ఇచ్చి మొత్తం తీసుకో. 1000 ఆయించేది ఏంటండి? ఆల్రెడీ 968 ఎలకేషన్ ఉండే మనకు. ఇది ఇట్లా ఎంత కుట్ర దాగి ఉంది చూడండి. ఆల్రెడీ మనకు 968 టీఎంసీలు మనకు కేటాయించి హక్కులు పొందబడి ఉన్నాయి. దాంతోపాటు 1950 టీఎంసీలు ఇప్పుడు పోతున్నటువంటి సముద్రంలో వృధాగా కలిసిపోతున్నటువంటి 3000 టీఎంసీల వరద జలాలల్లా మనకు 1950 టీఎంసీలు కేటాయించాలని నాడు కేసీఆర్ గారు సీఎం హోదాలో సిడబ్ల్యూసీకి లేఖ రాశారు. ఈ రెండు కలుపుకుంటే ఎంత అవుతున్నాయి? 2900 ఇంకా చూడండి ఎక్కడికి ఎంత తేడా ఉన్నది. 2918 టీఎంసీలు అవుతున్నాయి. 18 టీఎంసీలు తెలంగాణ
వాటా గోదావరి నదిలో అవుతుంది, మొత్తం వరద జలాలు నికర జలాలు అన్నీ కలుపుకుంటే. మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంట, 1000 ఈ 2900 మాకు అవసరం లేదు, 1000 టీఎంసీలు ఇచ్చేసి మిగతా అన్ని వాడుకో అని నువ్వు చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఎవరి కోసము, చంద్రబాబు నాయుడు కోసం 1900 టీఎంసీల నీళ్ళని, తెలంగాణ నీళ్ళని ఆయనకు దారదత్తం చేయడం కోసము కుట్ర 12 ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పని. తెలంగాణ నీటి హక్కులను నీళ్ళను దోసుకపోయి వాళ్ళకు పెడతాందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవి మనకి ఇచ్చినాక కూడా ఇంకా ఉంటాయి వాళ్ళకు దగ్గర 1000 టీఎంసీలు, 1100 టీఎంసీలు ఉంటాయి వాళ్ళకు వరద జలాలు. ఇవి దీని మీద క్లారిటీ ఇవ్వకుండా ఈ ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్. ఇంకొకటి చూద్దాం.